హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు నేను ఒక థ్రెడ్ చూపిస్తున్నా చూడండి. కుచ్చు దారమైనా పర్వాలేదు, ఊలైనా పర్వాలేదు. నేను ఊలు వచ్చి ఇలా ఇన్ని పేటల దారం ఇట్లా తీసుకొని దీనికి థ్రెడ్ నేను చేయాలంటే చూడండి, నేను నీడిల్ ఎలాగైతే గుచ్చానో మధ్యలోకి సరిగ్గా ఆ బంచ్ మధ్యలోకి మనం థ్రెడ్ని ఇట్లాగా క్లాత్ మీదకి ఇలా టైట్గా చేసుకోవాలి. అంటే మధ్యలో సెంటర్లోకి తర్వాత వచ్చి నీడిల్ని ఇట్లాగా అంటే ఒక ఫ్లవర్ షేప్ రావాలి కదా, ఒక మొగ్గ షేపు ఎట్లా అయితే వస్తుందో అలాగా ఈ చివరికి పట్టుకొని నేను చూపిస్తున్నట్టు చూడండి, ఇలాగా ఒక టాకా కింద వేసుకోవాలి. ఓకే, చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లోనే మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇలా థ్రెడ్ పైకి తీసుకొని ఇటువైపుకి మనం నీడిల్ అయితే క్రింద దించాలి. మనం ఎంత దారం తీసుకున్నామో అంత దగ్గరగా మనం వేసుకోవాలన్నమాట. గ్యాప్ ఇవ్వకుండా దగ్గరగా ఇట్లా వేసుకోవాలి. వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇదే కలర్ చూపిస్తున్నాను. మీకు కుచ్చుదారం అయితే కుచ్చుదారం తీసుకొని ఊలు తీసుకోవచ్చు. ఇది వచ్చి దేని మీద చేసుకోవాలనుకుంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద కానీ, లేకపోతే పిల్లో కవర్స్ మీద కానీ, లేకపోతే టేబుల్ క్లాత్ మీద కానీ అట్లా మనం చేసుకుంటే ఈ డిజైన్ అయితే బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే థ్రెడ్ వర్క్ రావట్లేదు, మగ్గ వర్క్ రావట్లేదు, నీడిల్ పట్టుకోవడం కుదరట్లేదు, గొలుసు కుట్టు కాడకుట్టు ఇవన్నీ ఏమీ రావట్లేదు అని ఏమీ లేకుండా చాలా ఈజీగా 5 నిమిషాల్లో మీరు ఈ వర్క్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, చాలా ఈజీ అనమాట. నేను అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. 1-2 సార్లు వీడియో చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. చాలా ఈజీ అనమాట. ఏదైనా ఒక డిజైన్ కావాలి లేకపోతే వర్క్ నేర్చుకోవాలన్నప్పుడు దాన్ని ఎలా కుడుతున్నారు, ఎలా ఎక్కిస్తున్నారు అని 1-2 సార్లు శ్రద్ధగా చూసారనుకో మీకు ఈజీగా వస్తుంది. వర్క్ రావట్లేదు, ముడి ఎక్కడ వెయ్యాలని అడుగుతున్నారు చాలామంది. ఏం లేదు, వర్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ తిప్పి నాట్ అయితే వేసేసుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు, ముడి అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలా, ఎలాగా ఏంటి అంటే డిజైన్ బట్టి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, ఇది చూడండి, నేను ఎక్కడ ముడి వేయకుండానే వేస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది. వీడియో అనేది 1-2 సార్లు ఎందుకు చూడమంటున్నానంటే ఎలా వేస్తున్నారు ఎలాగా అన్నది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వివరంగానే చెప్తున్నాను కదా. మీరు ఏంటంటే వీడియోని 1-2-3 సార్లు చూసి ఫస్ట్ చూశారు, అర్థం కాలేదు, రెండోసారి చూడండి, అర్థం కాలేదు, మూడోసారి చూడండి, అర్థమవుతుంది కదా. అర్థమయ్యాక అప్పుడు మీరు క్లాత్, నీడిల్ ఇవన్నీ తీసుకొని చూసింది గుర్తుపెట్టుకొని తర్వాత మళ్ళీ వీడియో ఎదురుగా పెట్టుకొని అది చూస్తూ కుట్టాలి. ఎక్కడైనా అర్థం కాలేదనుకో ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోండి వీడియో, మళ్ళీ ఎలా కుడుతున్నాను, ఎలా నీడిల్ దించుతున్నాను చూసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేస్తూ వీడియో పాస్ చేసుకుంటూ అలా కుడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఏదైనా వీడియో మీకు ఏదైనా సరే నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు ఫోన్లో కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం వీడియోనంతా ఒకసారి చూడాలి. చూసిన తర్వాత మీకు అర్థమైంది అన్నప్పుడు అప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకొని మీరు చూస్తూ కుట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కడ దాకా కుట్టారు అక్కడ దాకా మళ్ళీ ఆపేసి అది కుట్టిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అలాగా అర్థమైందా? ఇప్పుడు కాడకుట్టు ఉంది, నేను చూడండి ఎలా వేస్తున్నాను. ఒక పక్కకి థ్రెడ్ పెట్టుకొని క్లాత్ కొంచెం నీడిల్ దించుకొని ఈ నీడిల్ వచ్చి ఇటు పక్కకి, ఒకవేళ ముందే తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే నీడిల్ పైకి మనకి ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇలాగా కాడకుట్టు కానీ గొలుసు కుట్టు కానీ ఏదైనా మగ్గ వర్క్తో చేసినా నార్మల్ నీడిల్తో చేసినా మీకు ఈజీగానే వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చూసి అర్థం చేసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. వీడియో చూస్తూ కుట్టేయాలి ఫస్ట్ సారి అంటే రాదు కదా. చూస్తూ ఉండండి, ఎంతవరకు అర్థమైంది చూడండి, వీడియో పెట్టుకోండి, కుట్టండి. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 4 సార్లు రాలేదు, 5వ సారి అయినా వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. నేను ఇప్పుడు దీనికి ఎక్కడ ముడి వేయకుండానే కుట్టుకొచ్చేస్తున్నా. చూస్తున్నారు కదా, ముడి ఎక్కడ వేయకుండానే కుట్టుకొచ్చేస్తున్నాయి. కాడకుట్టైనా ఎందుకు వేసానంటే మీకు ఓన్లీ ఫ్లవర్స్ అక్కడక్కడ కుట్టేసుకోవచ్చు, కాడకుట్టు ఉంటే ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే కాడకుట్టు వస్తుంది. ఈ వీడియో చూస్తే మీకు కాడకుట్టు రాలేదనుకోకుండా కాడకుట్టు వస్తుంది, ఇది కుట్టడం కూడా వస్తుంది కదా, 2 వస్తాయన్నమాట. అందుకని మరి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయాలి. మీరు ఎవరు లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.